నమస్తే. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరో కాదు, చెప్పుకోవాలంటే హాలీవుడ్ హీరో అని చెప్పుకోవచ్చు. అయితే వరుస హిట్లతో దూసుకెళ్తున్నటువంటి ఒక ప్రభాస్ నెక్స్ట్ ఫౌజీతో రాబోతున్నారు. అది హను రాఘవపూడి డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి బ్యానర్లో రాబోతుంది ఈ సినిమా. అయితే గతంలో మనం చూసుకుంటే ఇటీవల ఇమాన్వి ఇస్మాయిల్ అనేటువంటి హీరోయిన్ గురించి చాలా వరకు చర్చలు కూడా జరిగాయి. అయితే ఈ సినిమా గురించి పూర్తి అప్డేట్స్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి సార్. ఫౌజీక్ సినిమాకి సంబంధించి ప్రారంభోత్సవం రోజున ఒక పెద్ద చర్చే జరిగింది. ఏంటి అంటే ఇమాన్వి ఇస్మాయిల్ అనేటువంటి ఒక హీరోయిన్ గురించి చాలా పెద్ద చర్చ అయితే జరిగింది. ఎవరి అమ్మాయి అని చెప్పేసి అనడం కావచ్చు, లేదా పాకిస్తానీ యాక్ట్రెస్ అని చెప్పేసి అనడం కావచ్చు, లేదు ఇండియాలోనే ఒక యూట్యూబ్ ఛానల్ యూట్యూబర్ అని చెప్పేసి ఇలా చాలా రకాలైనటువంటి వచ్చాయి. అయితే మొత్తానికి ఇప్పుడు ఫౌజీ అంటే ఎక్కడుంది, ఏం జరుగుతుంది, ఫౌజీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? మొన్న ఈ మధ్యన పూజ కార్యక్రమాలు జరిగిన సంగతి మాకు తెలిసిందే. అంటే సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి అతను మంచి హిట్తో ఒక లవ్ స్టోరీని ఎలా మంచిగా బిల్డ్ చేయొచ్చు అనే దానికి సీతారామం అనేది మనం చెప్పుకోవచ్చు. అతను మరి ప్రభాస్తో సినిమా అనగానే ఒక మంచి హైప్ అనేది క్రియేట్ అయింది. ఇది ప్రభాస్ ఇప్పుడు రాజాసాబ్ సినిమా చివరి దశకు వచ్చేసింది షూటింగ్. కామెడీ సన్నివేశాలు కొన్ని షూట్ చేశారట ఈ మధ్యనే. దాంతోపాటు ప్యారలల్గానే హను రాఘవపూడి సినిమా నేను చేస్తున్నాడు ఆయన. అయితే పూజ కార్యక్రమాలు జరిగినాయి కానీ షూటింగు అవన్నీ అప్డేట్స్ రాలా. అయితే వచ్చే వారం నుంచి షూటింగు తమిళనాడు కారైకుడిలో ఒక ప్యాలెస్లో జరగబోతున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దాని తర్వాత ఇక్కడ కొన్ని సెట్స్ వేస్తున్నారట. అంటే ప్రీ ఇండిపెండెన్స్ బ్యాక్డ్రాప్లో ఈ స్టోరీ తెరకెక్కబోతుంది. హను రాఘవపూడి గారు, మా టీము, ప్రభాస్ కానీ అక్కడ కొన్ని సన్నివేశాలకి ప్రిపేర్ అయ్యి ఉన్నారనేది మనకు లేటెస్ట్ అప్డేట్. అదే అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన మరి అక్కడ సుభాష్ చంద్రబోస్ పాత్ర ఉంటుందా లేదా తెలియదు కానీ ఫౌజీ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఆజాద్ హింద్ ఫౌజ్. దీనికి సంబంధించిన ఒక మనం పోస్టర్లో కూడా వెనకాల బ్యాక్డ్రాప్లో అది కనిపించింది కాబట్టి సుభాష్ చంద్రబోస్ పాత్ర ఉంటుందా లేదా తెలియదు కానీ మొత్తానికి అక్కడ లింకప్ చేసుకున్నాం అన్న కథతో వెళ్తున్నారు వీళ్ళు. అయితే గతంలో మనం చూసుకుంటే చాలా కాలం క్రిందట మనం చూసుకుంటే ఖచ్చితంగా తెలుగులో వచ్చినటువంటి ఒక ఫ్రీడమ్ ఫ్రైడేకి సంబంధించిన సినిమాలు చాలా తక్కువ అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటువంటి ఒక నేపథ్యంలో ఫౌజీ అంటూ రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయి? సాధారణంగా ప్రభాస్ ఇలాంటి క్యారెక్టర్స్ ఇప్పటిదాకా చేయలేదు. సో అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే పీరియాడిక్ బ్యాక్డ్రాప్ అంటే రెండో ప్రపంచానికి ముందు జరిగే ఒక కథ అని చెప్తున్నారు వీళ్ళు. అంటే దాని పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో తీసుకున్నా కానీ ఇక్కడ ఒక లవ్ స్టోరీ ఉంటుందని, ఎందుకంటే అంత అందమైన అమ్మాయిని హీరోయిన్కి పెట్టారంటేనే ఒక లవ్ స్టోరీ బిల్డప్ చేసుకుంటారు. సీతారామంలో మరి ఆ అమ్మాయిని మృణాల్ ఠాకూర్ని పరిచయం చేయటం అది ఎంత ప్లస్ అయింది, ఆ అమ్మాయి కెరీర్ కూడా ప్లస్ అయింది. అలాగే ఈ సినిమాలో కూడా అలాంటి ఒక ఇంటర్నల్గా ఒక ప్రేమ కథ ట్రావెల్ అవుతూ ఇలాగా ఒక యాక్షన్ మూవీని ప్లాన్ చేశారనేది మనకు తెలుస్తున్న సమాచారం. అందుకని అక్కడ ఆ బ్యాక్డ్రాప్ కారైకుడిలో ఆ ప్యాలెస్లో ఈ మనకు అప్పుడు బ్యాక్డ్రాప్కి పనికి వస్తున్నట్టుగా అక్కడికి వెళ్ళి కొన్ని సన్నివేశాలు షూట్ చేయబోతున్నారంటగా తెలుస్తుంది. అంటే ప్రభాస్ ముందు చాలా సినిమాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కమిట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. కల్కికి సీక్వెల్ చేయాలి, పక్కన సలార్కి సీక్వెల్ చేయాలి, మరి రాజాసాబ్ పూర్తి చేయాలి, అలాగే మరి ఈ సినిమా ఫౌజీ స్పిరిట్ ఒకటి ఉంది. ఇట్లా వరుస పెట్టి కమిట్ అయిపోయిన సినిమాలే ఎక్కువ ఉన్నాయి. మరి దీనికి ఎట్లా న్యాయం చేస్తారో చూడాలి. కానీ ఒక విధంగా అటు పక్క రజనీకాంత్ సీనియర్ హీరోలు, ఇటు పక్కన మరి ప్రభాస్ కూడా అంత బిజీగా ఉన్నాడుగా చెప్పుకోవచ్చు మనం. మొత్తానికి ఫౌజీ పైన మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి. అదే కాక హను రాఘవపూడికి సంబంధించి చూసుకుంటే మనకి సీతారామం అది కూడా సేమ్ ఇదే విధంగా ఇండియా పాకిస్తాన్ సంబంధించి సోల్జర్స్, సేమ్ ఒక చిన్న లవ్ ట్రాక్ ఇవన్నీ చూసాం. సో అదే నేపథ్యంలో అదే బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది ఆ సినిమా అంటే ఏం చెప్తారు? సీతారామం కాన్సెప్టు కొంత మనకు అనిపిస్తుంది కానీ అదే బ్యాక్డ్రాప్లో వెళ్తే మళ్ళీ అది మొనాటన్ అయిపోతుంది. డైరెక్టర్ మైండ్లో ఏముందో మనం చెప్పలేము. అయితే ప్రభాస్కి ఒక డిఫరెంట్ సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చేస్తున్న సినిమాకి దానికి పోలిక మనం పెట్టలేము. రాజాసాబ్ ఏంటంటే కొద్దిగా కామెడీ టచ్ హారర్ సినిమాగా చెప్తున్నారు. వాటికి డైరెక్టర్ మారుతి న్యాయం చేస్తాడు. తన జోనర్ అదే కాబట్టి మరి ఆ జోనర్కి ప్రభాస్ సూట్ అవుతాడా లేదా అనే టాక్స్ అయితే ఫస్ట్లో వచ్చినాయి. ప్రభాస్ని ఒక యాంగ్మెన్ గాను, ఒక పక్క మాస్ హీరోగాను, పాన్ ఇండియా హీరోగా చూసిన వాళ్ళు ఇదేంటి రాజాసాబ్ చేస్తున్నాడు అని ఒక ఇదైతే డిస్కషన్ అయితే నడిచింది. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఇది పూర్తిగా మరి అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం ముందంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అంటే బహుశా సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్లో పనిచేసే వ్యక్తి కథ అయి ఉండొచ్చు ఈ ఫౌజీ అనేది.
అంటే పవర్ఫుల్ పాత్ర అవుతుంది ఖచ్చితంగా. సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా డిజైన్ చేసి వాళ్ళు ఉన్న టెక్నాలజీలో అద్భుతంగా మనకు చూపించవచ్చు. ఆ పాత్రను కూడా చూపిస్తే బాగుంటుంది. విమర్శలకు తావు లేకుండా చూపించాలి. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ మరణమే ఒక మిస్టరీ. ఒకవేళ ఆ మిస్టరీని ఏమైనా దీంట్లో పెడుతున్నారా, అప్పటికి వెళ్తున్నారంటేనే మరి ఆ మిస్టరీ మీద ఏదన్నా ఒక రీసెర్చ్ చేసి అది చేస్తున్నారా, ఇలాంటి అంశాలన్నీ చాలా ఉంటాయి. ఫౌజీ అని పేరు పెడితే మళ్ళీ సుభాష్ చంద్రబోస్ లేకుండా ఉండకూడదు, సుభాష్ చంద్రబోసు ఆ పాత్రనే ప్రభాస్ పోషిస్తున్నారా అనుకుంటే అదే పెద్ద మళ్ళీ కథ అవుతుంది. కంపల్సరీగా అది పెద్ద సినిమా అయిపోతుంది. సుభాష్ చంద్రబోస్ మీద ఇప్పటిదాకా ఎన్నో రకాలుగా వచ్చినాయి కానీ సరైన సినిమా ఒకటి రాలా. ఆయన మరణం మిస్టరీని ఛేదించేలాగా రాలా. మరి ఇది ఏం చేస్తాడు ఏంటి అనురాగపడనే చూడాలి. అయితే సాధారణంగా మనం ఇలాంటి సినిమాలో చూసుకుంటే చాలామంది మల్టీ స్టారర్స్ కూడా కనిపిస్తూ వస్తుంటారు. సో ప్రభాస్తో ఆగిపోతుందా లేదా ఇంకా మిగతా స్టార్స్ కూడా కనిపించబోతున్నారా అంటే ఏమంటారు? ఇలాంటి సినిమాలో మిగతా స్టార్స్ లేకపోతే మళ్ళీ దానికి లోటుగానే చెప్పాలిగా. ఇప్పుడు పవర్ఫుల్ పాత్రలు ప్రభాస్ చేస్తే మరి అంత పవర్ఫుల్ పాత్రలు ఇంకా దీంట్లో చాలా కనిపించాల్సి వస్తుంది. మరి అప్పట్లో ఆ స్వాతంత్ర పోరాటం టైంలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ కానీ ఇంకా మహాత్మా గాంధీ కానీ మరి చాలామంది దేశ నాయకులు జాతీయ నాయకులు ఉన్నారు కదా. ఒక పీరియడిక్ డ్రామా అంటే ఆ డ్రామాలో మొదలుపెట్టి ఒక ఇంటర్నల్గా ఒక ప్యారల్గా ఒక కథ నడిపితే వీళ్ళు అవసరం లేదు, కానీ దాన్ని లింకప్ చేసుకుంటూ నడిపితే మళ్ళీ అవసరం. మరి ఏం చేస్తాడు అది మైండ్లో ఏముందనేది మాకు తెలియదు, కానీ ఆ షూటింగ్ పార్ట్ అయితే మొదలవుతుంది. అలాగే వచ్చిన తర్వాత అక్కడికి దేనికో సంబంధించిన సెట్స్ కానీ అవన్నీ ఇక్కడ వేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. కాబట్టి ప్రభాస్ ఒక ప్యారల్గా ఇది చేసుకుంటే అది చేసుకుంటే 2 సినిమాలు కంప్లీట్ చేసే దీంట్లో ఉన్నాడు ఆయన. సో మొత్తానికి ప్రభాస్కి సంబంధించిన ప్రతి ఒక్క మూవీ మాత్రం చాలా పెద్ద ఇంట్రెస్టింగ్గా అయితే జరగబోతుంది. ఇందాక మీరు అన్నట్టు రాజాసాబ్ గతంలో మారుతి గారికి సంబంధించి ప్రేమ కథా చిత్రం జోనర్లోనే ఈ సినిమా రాబోతుందని చెప్పేసి అయితే ఎందుకంటే ప్రేమ కథా చిత్రం ఇప్పటికీ కూడా ఈ టీవీలలో వస్తే ఇప్పటికీ అతక్కుపోతారు. సో అలాంటి జోనర్ మూవీ రాబోతుంది. తర్వాత మళ్ళీ ఫౌజీ అంటే ఇలాంటి మూవీ. సో మొత్తానికి ప్రభాస్ చాలా బిజీగా మారిపోయాడు అంటే ఏమంటారు? 100% ఖచ్చితంగా 2025లో 2 సినిమాలన్నా రిలీజ్ అవ్వాలి ప్రభాస్వి. అలా ప్లాన్ చేసుకోవడం చాలా బెటరు. ప్రతి హీరోలు ఎవరైనా సరే పాన్ ఇండియా హీరో అయినా సరే 2 సినిమాలు కనీసం ఉండేలా ఉంటే ఇండస్ట్రీకి మంచిది ముందు. అంతేగాని సంవత్సరానికి ఒక సినిమా చేస్తే చాలు అనుకునే పరిస్థితి నుంచి బయటపడాలి. అలా చూసుకున్నప్పుడు రజనీకాంత్ కూడా ఖచ్చితంగా 2 సినిమాలు వచ్చేట్టుగా రజనీకాంత్ ప్లానింగ్స్ రజనీకాంత్కి ఉన్నాయి. బాలయ్య బాబు కూడా ఇప్పుడు సినిమా స్పీడ్ పెంచారు. మళ్ళీ ఒక మోక్ష సినిమాలో కనిపించబోతున్నారు, మరి అఖండ 2లో కనిపించబోతున్నారు. మరి ఒకవేళ ఎన్బికి 109 ఈ సంవత్సరం వస్తే ఈ సంవత్సరం 2 సినిమాలు వచ్చినట్టే కదా ఆయన్ని. అట్లా చూసుకున్నప్పుడు భగవంత్ కేసరితో కంపేర్ చేసుకున్నప్పుడు 2 సినిమాలు వచ్చినట్టు అవుతుంది. అట్లా ప్లాన్ చేసుకెళ్ళటం అనేది చాలా మంచి పద్ధతి. సో మొత్తానికి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఆ యొక్క క్రెడిట్ని నిలబెట్టుకుంటున్నాడు. సాధారణంగా మనం చూసుకుంటే చాలామంది స్టార్స్ ఆ యొక్క పేరు వచ్చిన తర్వాత ఎమ్మటే కుదేలైపోవడం మనం చూస్తూ వస్తుంటాం. సో చాలామంది ఏమంటారు అనమాట ఫేక్ జ్యోతిష్యులు ఆయన జాతకాన్ని చాలా వక్రీకరించి చెప్పిన తర్వాత కూడా ప్రభాస్కు ఉన్నటువంటి ఒక గట్స్ ఎలా చూడాలంటారు? ఇక మనం ఆ జాతకాలు ఆ విషయాలను పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఆ ప్రకారం చూసుకుంటే ఆయన కెరీర్ ఇదైపోయింది, ఇదే లాస్ట్ సినిమా ఇప్పుడు అయిపోయింది కానీ చెప్పుకున్న విషయాలు మళ్ళీ చర్చించుకుంటే చరిత్ర చరణం అంటారు కాబట్టి అట్లా అవుతుంది. ఆయన కూడా తెరమరుగైపోయాడు. ఆయన ఈ మధ్యన ఎక్కడ కనపడట్లేదు కాబట్టి ఇక అది వేరే విషయం. కానీ ప్రభాస్ తన కెరీర్ని మలుచుకోవడంలో మాత్రం మంచిగా చాలా బాగా ప్లానింగ్లో ఉన్నాడు. ఎక్కువ సినిమాలు కమిట్ చేయడం కానీ ఇవన్నీ మంచి నిర్ణయాలు. అసలు చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే వచ్చే నెల ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల సంబంధించిన అప్డేట్స్ కూడా చాలా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం సార్, మొత్తానికి ప్రభాస్ చాలా బిజీగా మారిపోయాడు. మీరు అన్నట్టుగా సంవత్సరానికి ఒక 2 సినిమాలు ప్రభాస్ ఇస్తే మటుకు ఇండస్ట్రీ కూడా కలకలాడుతుంది. ప్రభాస్ ఫ్యాన్సే కాదు తెలుగు ఆడియన్స్ కూడా చాలా వరకు సంతోషిస్తారని చెప్పి. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే.